హనుమాన్ గారిని కోరుతా ఉన్నాం. 18వ డివిజన్ అభ్యర్థి అయినటువంటి కేతం హనుమాన్ గారి గెలుపు కొరకు విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు, మరి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు బాగారెడ్డి గారు, మరి అలాగే ఇక్కడ గౌరవ అతిథులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే గ్రామ ప్రజల ఆలోచించండి, గతంలో ఏం పనులు జరిగినా మీకు తెలుసు, కానీ ఇప్పుడు జరిగే పనులు మీరు చూస్తున్నారు. ఇప్పుడు 2-3 నెలల నుంచి మన గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. కానీ మనం ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మనది ఉంది కాబట్టి మన ప్రభుత్వం దిక్కు మనము సపోర్ట్ చేస్తే మన గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సీఎం గారు, మరి అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు విచ్చేసారు కాబట్టి మనకు అన్ని ఏవి కావాలన్నా, రోడ్లు కావాలన్నా, మోర్లు కావాలన్నా, ఇప్పుడు మిషన్ పెరిగితే వాటర్ కావాలన్నా అన్నీ మనం సార్కు వివరించుకుందాం, మన సమస్యలను పరిష్కరించుకుందాం మనం అందరం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మనదే, పని మనదే, కార్పొరేటర్ మనమే కాబట్టి అంటే మనము ఎమ్మెల్యే గారికి విన్నవించుకుందాం. అలాగే ఇక్కడ మనకు పెద్ద మెజారిటీతో గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి బహుమతి ఇద్దామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. చేతి గుర్తుకే మన నాయకులు ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతిరెడ్డి నాయకత్వం, భూపతిరెడ్డి నాయకత్వం, భూపతిరెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ కాంగ్రెస్. ఇప్పుడు మన నాయకులు ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మరి ముబారక్ నగర్ డివిజన్ నెంబర్ 18-18లో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి గ్రామానికి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేతం హనుమన్లు గారిని పార్టీ నిర్ణయించింది. మరి కేతం హనుమన్లు గారు గురించి నేను పెద్దగా కొత్తగా మీకు చెప్పే అవసరం లేదు. మరి ప్రజలలో ఉండే మనిషి, గతంలో మరి సర్పంచ్గా, తర్వాత ఎంపీటీసీగా ఈ గ్రామానికి చేసినటువంటి సేవలు మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరి ఆశీర్వాదంతో మరి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన డివిజన్ 18లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దగ్గర 6 కోట్ల వరకు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ మనకు ప్రతి ఈ డివిజన్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా 150 లీటర్ల చొప్పున రోజు ప్రతి మనిషికి నీళ్ళు వచ్చేటట్టు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ మనకు శాంక్షన్ అయింది 1.5 కోటి రూపాయలతో. అదేవిధంగా సీసీ రోడ్స్, డ్రైనేజెస్, మరి ఇప్పుడు ఈ రోడ్డు కూడా మనం వచ్చిన రోడ్డు కూడా మీకు తెలుసు, దగ్గర 20 ఏళ్ళు అయింది రోడ్ వేసి. మరి వాళ్ళ ఈ రోడ్డు శాంక్షన్ అయింది. ఇప్పుడు మొన్ననే మనం ఫౌండేషన్ వేసుకున్నాం, ఈ రోడ్ కూడా శాంక్షన్ అయింది. మనకి ఇప్పుడు 2 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. అది కూడా 2. మన డివిజన్ అభివృద్ధి కావాలనంటే కాంగ్రెస్ పార్టీకి కొట్టేయాలి. ఇవాళ ప్రతి గల్లీలో ఎక్కడైతే రోడ్ అవసరం ఉందో అక్కడ రోడ్డు, ఎక్కడైతే డ్రైనేజ్ అవసరం ఉందో డ్రైనేజ్ కూడా పూర్తిగా ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది మన ప్రభుత్వానికి. ఈ 3 సంవత్సరాల టైంలో మరి డివిజన్ నెంబర్ 18లో ఏ ఒక్క రోడ్డు కూడా మిగలకుండా 100% అన్ని రోడ్లు డ్రైన్లు వేస్తాం, పార్కులను కూడా పునరుద్ధరిస్తాం. తర్వాత ఇంకోవైపు అభివృద్ధి, మరి అలా మొన్న ఈ కాలనీలో కూడా చెప్పడం జరిగింది, మహిళా సోదరిమణులకు ఒకటి మహిళా భవన్ కావాలనంటే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. అది ఇప్పుడు మార్చిలోనే, ఇప్పుడంటే వెంటనే ఇయ్యరాదు, కానీ ఇప్పుడు మార్చిలో ఒక 20 రోజులు ఆగండి, మార్చిలోనే మీకు అందరు కూడా ఒక 10 లక్షల రూపాయలు మరి నా ఫండ్ నుండి ఇచ్చి మీకు మహిళా భవన్ కూడా కట్టిస్తున్నాం. అదేవిధంగా మీకు తెలిసి ఇలా ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న మనం రేవంత్ రెడ్డి గారి పాలనలో నిన్న రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు మీ మహిళలందరికీ 0 వడ్డీ రుణాలు 200 కోట్లు ఇచ్చిపోయిండు. ఇవాళ 0 వడ్డీ రుణాలు గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఇవ్వలే. ఇవాళ మీ మహిళలకు
ఏదైనా స్వలంబన కింద ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి సోలార్ విద్యుత్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, బస్సులు కొనుక్కొని మీరు ఆర్టీసీకి అద్దెకియచ్చు, మరి మీ ఇంటి వెనుక అంటే ఏది డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు, కోళ్ళ ఫామ్ పెట్టుకోవచ్చు, మరి ఇంకా ఏదైనా పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు, మీ వ్యాపారాలు ఎంతైనా చేసుకోవచ్చు. అంటే మహిళలు సెల్ఫ్గా ఎంప్లాయ్మెంట్ ఉండి వాళ్ళు ఆర్థికంగా మరి పరిపక్వత ఉండాలి. వాళ్ళు తెల్లారి భర్త దగ్గరనో మరి తల్లిదండ్రుల దగ్గరనో లేకుంటే పిల్లలు పెద్దగా అయితే పిల్లల దగ్గరనో చేతి చాపే పరిస్థితి ఉండకూడదు. మీ చేతుల్నే మరి డబ్బులు ఉండాలి, మీరే ఇంకా కుటుంబంని నడిపించాలనే ఆలోచనతో మీ మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బ్యాంకు నుండి రుణాలు తీసుకొని ఆ ఇంట్రెస్ట్ ప్రభుత్వం కడుతూ మరి 5 ఏళ్లలో మీకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇలా సన్న బియ్యం అదొక చరిత్ర. పేదోని కళ ఉండే సన్న బియ్యం తినడం అంటే పేదోడి కళ ఉండే. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వట్లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడు 3 పూటల కడుపు నిండా అన్నం తినాలని చెప్పి 52 రూపాయలు పెట్టి 1 కిలో చొప్పున బియ్యం కొని మరి ఒక పేదవానికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మనకు సన్న బియ్యం ఇస్తున్నాం. మరి సన్న బియ్యం ఇచ్చే పార్టీ ఏది? చేతు పార్టీ. ఇవాళ మనం చేతితోనే అన్నం తింటున్నాం 3 పూటలు అంటే మరి చేతు పార్టీని మర్చిపోద్దు మీరు. అదేవిధంగా ఇలా రేషన్ కార్డులు, గతంలో రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఉండే? భర్త పేరు మీద ఉంటుండే. ఇలా రేషన్ కార్డు తీసి చూడండి మీరు, భార్య పేరు మీద. ఇంటి యజమాని ఎవరు? భార్యనే. మరి రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండి ఇలా ఇంటింటికి రేషన్ కార్డులు ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. ఆర్టీసీ బస్సు ఫ్రీగా మహిళలకు మరి ప్రయాణం ఇస్తున్నాం. ఇలా మీలో చాలామంది ఇలా మొన్న సమ్మక్క సారలకు పోయినరు, సమ్మక్క సారలకు పోయినరు, జాతరకు పోయినరు. ఇవాళ భద్రాచలం పోతున్నారు, లేకుంటే పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే పిల్లలను చూడడానికి పోతున్నారు, లేకుంటే బుద్ధి పుడితే ఎప్పుడన్నా తల్లిగారింటికి పోతున్నారు. మీకు ఎక్కడ కూడా 1 రూపాయి అడిగేది లేదు ఎవరు. ఇలా దగ్గర 10,000 కోట్ల రూపాయలు మీరు సేవ్ చేసారు. మీ పైసలు ప్రభుత్వం కట్టింది ఇలా ఆర్టిస్తుందా. ఇట్లా ఇలా ఇందిరమ్మ ఇండ్లు, మరి పేదవానికి ఇంట్లో ఒక కళ ఉండే 5 లక్షల రూపాయలు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇంకా రాని వాళ్ళు కూడా ఉండొచ్చు చాలామంది. ఒకటే ఫేస్ అయింది ఇప్పుడు. మనం ఇంకా రాని వాళ్ళకు కూడా అందరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. మళ్ళీ ప్లాట్లు లేని వాళ్ళకు 75 గజాల ప్లాట్లు ఇచ్చి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. కాబట్టి మరి ఇక అదేవిధంగా ఒకవైపు డెవలప్మెంట్, ఒకవైపు అభివృద్ధి. ఇది మా కాంగ్రెస్ పార్టీ నిదానం. ఇవాళ మన 18 డివిజన్లో హనుమాన్ గారి నాయకత్వంలో మొత్తం ఒక నంబర్ 1 డివిజన్గా దీన్ని తీర్చిదిద్దాలన్నదే మా యొక్క కోరిక. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఖాళీలో చూడండి, 20 ఏళ్ళ నుండి రోడ్లు కానీ మన రోడ్లు అవుతా ఉన్నాయి. ఇప్పుడు మనవి కూడా రోడ్లు అవుతున్నాయి. కాబట్టి మొన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మనది పెద్ద సిటీ, మరి ఇలా స్మార్ట్ సిటీ కావాలా. కరీంనగర్ అయింది, వరంగల్ అయింది, మరి ఖమ్మం అయింది, కాబట్టి నిజామాబాద్ కాలేదు. ఎందుకు కాలేదు? ఎవరు చేయాలి? అది బీజేపీ వాళ్ళు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా 12 ఏళ్ళ నుండి. మరి ఈ ఎవరైతే ఈ మన ఎవరు అరవింద్ 7 ఏళ్ళ నుండి ఆయననే ఎంపీగా ఉన్నాడు కదా. మరి ఎందుకు చేయలేదంటే వాళ్ళ నిర్లక్ష్యం. మన తెలంగాణ పట్ల బీజేపీ పార్టీకి నిర్లక్ష్య వైఖరి ఇచ్చినతనం. ఇవాళ మనము కట్టిన ట్యాక్సులు కేంద్రానికి పంపిస్తే వాళ్ళు 42 పైసలు మనకిస్తున్నారు, 58 పైసలు ఏమో ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళకి పెడుతున్నారు మన పైసలు. మనం ఏమన్నా మోడీ జేబులోకి వెళ్ళి అడిగినామా? ఏదైనా అమిత్ షా జేబులోకి వెళ్ళి అడిగినామా? మనం కట్టిన పైసలే మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ రాగానే కనబడతారు. ఇవాళ మీరు చూడండి, ముబారక్ నగర్కు నేను అంటే ఈ డివిజన్కు 4-5 సార్లు వచ్చినా నేను 2 సంవత్సరాల్లో. ఇవాళ మరి అరవింద్ ఎన్నిసార్లు వచ్చిండు? ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వచ్చి ఎన్నికలు ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇవాళనే వచ్చింది. మీతోని 24 గంటలు అందుబాటులో ఉండి మీకు సేవ చేసే మరి అభ్యర్థి మన హనుమానుడు ఊళ్ళోనే ఉంటాడు. అదే ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన వ్యాపారస్తుడు, ఊరవతలు ఉంటాడు. మరి ఇక ఇల్లు కట్టుకుంటాడు, అమ్ముకుంటాడు. అంతేగాని ఇంకా 10 రూపాయలు మరి ముబారక్ డోర్లు అంటే ఒక 10 రూపాయలు ఎక్కువనే అమ్ముతాడు కానీ తక్కువ అమ్మాడు. మరి మనకు పని చేస్తాడా? అందుకని మీకు అక్కజల్లి అంగడి ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు తెలియని వాళ్ళు గారు, మీరు మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు. మరి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇవాళ హనుమాన్లను గెలిపియండి. మనం ఈ డివిజన్ను డెవలప్ చేసుకుందాం. ఈయన ద్వారా మళ్ళీ ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా మనకి ఇప్పుడు మేయర్ కూడా మనవాడు ఉంటే ప్రభుత్వం మనది ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా నేను, నా కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ వాడే ఉంటే మనకు మేయర్ కూడా మనవాడు ఉంటే నిజామాబాద్ అభివృద్ధిలో ముందుంటుంది. ఇలా మనం చూస్తున్నాం నిజామాబాద్ ఎంత మురికి కూపంలాగా తయారైంది, ఒక స్లమ్లాగా తయారైంది. మరి అదే కరీంనగర్, ఖమ్మం చూడండి ఎందుకు డెవలప్ అవుతున్నాయి. అందుకనే మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్తే మీరు మేయర్ని గెలిపియండి, మీకు ఇమ్మీడియట్గా వెంటనే ఒక 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇస్తామని చెప్పారు.
అదేవిధంగా ఒక రింగ్ రోడ్ ఇస్తామని చెప్పారు నిజామాబాద్ చుట్టూరుగా. ఇక్కడ ఒక మంచి 10 ఎకరాలలో పిల్లలు ఆడుకోవడానికి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, తర్వాత పెద్ద మనుషులు కానీ ఇంకా ఎవరైనా సేద తీయడానికి ఒక గ్రీన్ పార్క్, అది పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇంకా దేనికైనా కానీ పార్క్ ఒకటి, తర్వాత ఒక ఎలక్ట్రానిక్ బస్ స్టేషన్ పెద్దది. ఈ విధంగా నిజామాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని చూస్తూ ఉన్నాం. మీకు తెలిసి ఇవాళ మన పేద పిల్లలు చదువుకుంటారని చెప్పి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు వచ్చింది. ఇవాళ మేము వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు యూనివర్సిటీ పెడితే మరి ₹1 కూడా వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పాలించిన వాళ్ళు ఇయ్యలే. ఇవాళ మనకు ఒక అగ్రికల్చర్ కళాశాల వచ్చేది, ఒక ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది. మన నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాలు కూడా 200 కోట్లతో పిల్లలు చదువుకోవడానికి ఇంటర్మీడియట్ స్కూల్స్ వచ్చినాయి. ఇవాళ రకరకాల అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మన నిజామాబాద్ ఒక ఆదర్శ పట్టణంగా, కరీంనగర్ వరంగల్ కంటే ధీటుగా మనం అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి. ఇంకా మళ్ళీ మీరు అందరూ ఆశీర్వాదం ఇంకా 5 ఏళ్ళు కూడా 8 ఏళ్ళు మనమే ఉంటాం. ఇక బీజేపీ వాళ్ళు చెప్తారు ఇవాళ వచ్చి రాముని గురించి కథ చెప్తున్నారు. మనకు తెలియదా రాముని గురించి? మీరందరూ తెల్లాలేసి గుళ్ళో పూజ చేసి బొట్టు పెట్టుకొని బయటకు వెళ్తారు కదా. అంటే మనం చిన్నప్పటి నుండి పుట్టినమే హిందూయిజంలో, హిందూ మతంలో. ఇంకా మళ్ళీ మనకు రాముని గురించి చెప్పాలంట, కృష్ణుని గురించి వాళ్ళ కథలు చెప్తారు. ఎవడో గుజరాత్ తోటి చెప్తే మనం వినాలి. ఇలా దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పదలుచుకున్న ఇలా దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. 70 ఏళ్ళు కొట్లాడిరు, ఎంతోమంది త్యాగాలు చేసిరు. మహాత్మా గాంధీ గారిని ప్రాణత్యాగం చేసిరు దేశం కొరకు, ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేసింది, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసిండు. మరి జవహర్లాల్ నెహ్రూ మన మొట్టమొదటి ప్రధానమంత్రి, ఆయన 14 సంవత్సరాలు జైలుకు పోయిండు దేశం కొరకు. ఇలా నాకు చెప్పండి, బీజేపీలో ఎవడన్నా ఉండడమో జైలుకు పోయినాడు, ఎవడన్నా దేశం కొరకు ప్రాణం ఇచ్చినోడు ఎవరు ఉంటే చెప్పానండి. వాళ్ళు మనకు చెప్తారు కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి గురించి బీజేపీ వాళ్ళు చెప్పాలంట. గుజరాత్ తోడు చెప్పాలో మనం వినాలా? అంటే మనకు తెలియలేదా? మన హిందువులం కాదా? గుజరాత్ తోడే హిందువా? అంటే ఇట్లా హిందూ మతం పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. ఇక మజ్లిస్ ఏమో తుర్కోల పేరు ఓట్లు అడుగుతున్నారు. ఇద్దరు కలిసి కొట్లాడుకుంటారు. ఈడ ఇన్ని వాడిని కొట్టినట్టు చేస్తాడు. మన సినిమా షూటింగ్ లాగా ఎట్లుంటుంది, హీరో విలన్ కొడతాడు, ఆడవాయి పడతాడు. ఇక వాడిని దెబ్బ దాకాది వీడు కొట్టాడు. అంటే నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేయాలంటే వీడిని వాడు తీస్తాడు, వాడిని వీడు తీస్తాడు. అంతేగాని ఇక్కడ అభివృద్ధి జరగదు, ఏం జరగదు. వాడు వాడు చూసుకుంటాడు, వీడికి ఓట్లు కావాలంటే. ఇద్దరు కలిసి కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది సెక్యులర్ పార్టీ. మనం అందరూ అన్ని మతాల వారిని మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ తోటి మానవుని మనము ఆదుకోవాలా, సహాయం చేయాలా. రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు ఉన్నాయని మనం చెప్తున్నాం. రాజ్యాంగాన్ని గౌరవించిన దేశభక్తుడు అవుతాడా? ఇలా అట్లా ఉంది వాళ్ళ కథ. అందుకని వీళ్ళు మళ్ళీ వస్తారు, ఇక ఎలక్షన్ ముందు వస్తున్నారు, వచ్చి అన్ని రకాలుగా డబ్బులు ఉన్నోడు. మరి అన్నంలో గరిబోడం కాదు కానీ వాళ్ళు ఇంకా డబ్బులు ఉన్నోళ్ళు. అయితే మరి వాళ్ళు వస్తారు తెల్లారి ఇంకా ఏదైనా కథ చెప్తారు, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి. మరి మీకు 24 గంటలు మీ అన్నదమ్ములాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ బిడ్డలాగా మీకు అందుబాటులో ఉండి మన ముబారక్ నగర్ ప్రాంతాన్ని డివిజన్ నెంబర్ 18 అభివృద్ధి చేసేవాడిని మీరు ఎన్నుకుంటే హనుమన్లు ఉంటాడు, ఇక్కడ నేను ఉంటా, అక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి 11వ తారీఖు నాడే ఎన్నిక ఉన్నది, ఇలా 9. ఇక రేపు ఒకటే రోజు మీరు ఎన్ని పనులు ఉన్నా కానీ పొద్దున్న 7 గంటలకే వచ్చి మరి చేతి గుర్తుకు ఓటేయాలి, హనుమన్లు గారిని గెలిపించాలి. మనం 13వ తారీఖు నాడు డబ్బాలు ఇప్పితే ముబారక్ నగర్ 18 డివిజన్లో ఏ డబ్బా ఇచ్చినా చేతి గుర్తే ఉండాలి, వేరే కనబడద్దు. మరి అంటే అట్లా మీ మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో నేను పోతా ఉన్నాను. మళ్ళీ హనుమన్ గారు విజయం సాధించిన తర్వాత మళ్ళా ఇక్కడ ముబారక్ నగర్కి వస్తాను. అన్నీ కూడా ఏది ఉంటుంది, ఇంకా చిన్న సమస్యలు కూడా ఏది ఉన్నా మనము మరి కూర్చొని మాట్లాడినప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుందాం. కాబట్టి పూర్తి విశ్వాసంతో నేను వెళ్తా ఉన్నాను. దయచేసి కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి. చేతి గుర్తుకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇలా కేసీఆర్ అప్పు చేసిపోయింది, మీకు తెలుసు కదా. మరి కవితనే మాట్లాడుతున్నారు, ఎంత దోసుకున్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ ఇంకెక్కడ కానీ ఇవన్నీ విచారణ ఎదుర్కొంటున్నారు. బిడ్డ జైల్లోకి పోయింది, ఇప్పుడు కొడుకు వాళ్ళు ఎప్పుడు జైలుకి పోతాడు తెలియదు. అయ్యా కూడా విచారణ ఎక్స్పైర్ చేస్తున్నాడు, ఫామ్ హౌస్లో వన్నాడు. ఇలా కార్ పని అయిపోయింది. మరి అట్లున్న పరిస్థితి కాబట్టి మన ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా కానీ ఇవాళ
ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలా పైసా 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 కూడబెట్టి మనం చెప్పినని చేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన కదా ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాము, 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచినాము, ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తాము, పావుల వడ్డీ ఇస్తున్నాము, జీరో వడ్డీ ఇస్తున్నాము, పావుల వడ్డీ కాదు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాము, చాలా చేసినాం. కరెక్టే మీరు అన్నట్టు ఒక పెన్షన్ చాలు కాలే, దానికి కూడా ఇప్పుడు మన రేషన్ కార్డులు ఇచ్చినాము. త్వరలోనే ఇంకా ఈ ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ తర్వాత అది కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, త్వరలోనే మేము పెన్షన్ కూడా ఇస్తాం. కాబట్టి మీరేమి కాంగ్రెస్ పార్టీ అంటే ఇది దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, మాట మీద ఉంటాం. ఇది ఒట్టిగా కల్లిబల్లి మాటలు చెప్పి మేము మారిపోము. ఒకవేళ మేము చేయకుండా మీరు సమాధానం మీకు చెప్తాం మేము ఇప్పుడు ఎన్నికలప్పుడు మళ్ళీ అప్పుడు మీ నిర్ణయం తీసుకుంటారు. మేము చెప్పే దాంట్లో వాస్తవం ఉందా కాదా, ఒకవేళ చేస్తామని చెప్తాము, చేయకుండా ఎందుకు చేయలేదు కూడా చెప్తాము. కాబట్టి దయచేసి మీరు ఒకళ్ళు ఇద్దరికి ఇప్పుడు రాలేదంటే అందరికి రాలేదు అనుకోకండి. ఆ అమ్మకు రుణమాఫీ కాలేదంటే నా ఏడ చేసామని అడుగుతుంది. మరి అంటే అదే రాలేదచ్చి వాస్తవమే చెప్తాం, మాకు అబద్ధం అయితే మేమేటి పోతాం, మళ్ళీ తెల్లారు రావా మీ దగ్గరికి. కాబట్టి అట్లా కాదు. సరే ఏదైనా సమస్యలు ఉంటే కూడా దాన్ని సరిదిద్దుకుందాం. మీరు ముఖ్యంగా ఇప్పుడు హనుమాన్లో కూడా కాదు, హనుమాన్లు తను మిసెస్ కూడా సుజాత గారు, తను కూడా మాజీ సర్పంచ్, అన్నీ కూడా తెలిసిందే. వీళ్ళు ఇద్దరు సేవ చేస్తారు మీకు, ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఎవరినో పొరుగురోని మన కోణాన్ని గెలిపిస్తే కష్టమవుతుంది మీకు.